హలో అండి. నేను శ్రీనివాస్. మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎంఎస్ ఛానల్. కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే యూస్ఫుల్ వీడియోస్ అవి ఉంటాయండి. ఎందుకంటే బిగినర్ గార్డెనర్స్కి మ్యాక్సిమం వాళ్ళకి యూజ్ అయిన కంటెంట్ అంతా ఇందులో ఉంటుంది. సో కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు మనం స్పెషల్గా ఒక ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాము. ఇది ఎలాంటిదంటే రెగ్యులర్గా మనం ఎవరెవరైతే మనం ప్లాంట్స్ పెంచుతున్నామో, మొక్కలు పెంచుతున్నామో, ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసే ఒక ప్రాబ్లం ఏంటంటే మొక్కలు బాగా పెరుగుతాయి, లేదు అని అంటే మొక్కల్లో గ్రోత్ ఉండదు. బట్ మెయిన్గా పళ్ళ మొక్కలైనా కూరగాయ మొక్కలైనా మనం మెయిన్గా అబ్జర్వ్ చేసేది ఎట్లా అంటే త్వరగా పూత రాదు. చాలామంది అడుగుతుంటారు, మా పళ్ళ మొక్కలు ఆల్మోస్ట్ 2 years 3 years కూడా దాటిపోయింది, బట్ ఇంకా పూత రావట్లేదు, కాత రావట్లేదు అనేసి. ఇప్పుడు నా దగ్గర ఉన్న పళ్ళ మొక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ 1 to 2 years ప్లాంట్సే అండి. ఆల్మోస్ట్ ఉన్న వాటిలో చాలా వరకు వచ్చేసింది, ఆల్మోస్ట్ కాత అయితే స్టార్ట్ అయిపోయింది. ఇన్ని కూరగాయలు కూడా బాగానే వస్తుంటాయి. అయితే ఏంటి, ఎందుకు ఇవి రావు? ఎందుకంటే సరైన టైంలో పూత కాత అనేది ఎందుకు రావట్లేదు అంటే దాంట్లో న్యూట్రిషన్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, లేదా మనం యూజ్ చేస్తున్న కంటైనర్స్ కానీ ఇస్తున్న న్యూట్రియన్స్ కానీ ఏదైనా తక్కువ అయి ఉండొచ్చు. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా మనం త్వరగా, ఎందుకంటే టెర్రస్ మీద ఇప్పుడు నేలలో పెంచేవాళ్ళు అంటే అది ఓకే. టెర్రస్ మీద మొక్కలు పెంచుతున్నప్పుడు మనం ఎట్లా అంటే రిజల్ట్ కోసం ఎక్కువ చూస్తుంటాం, కానీ రైట్ టైంలో ఎందుకంటే మొక్క ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చిన తర్వాత డెఫినెట్గా ప్రతి మొక్క కూడా ఈల్డింగ్ బాగుంటుంది. కానీ రావట్లేదంటే ఏం చేయాలి? సో ఇప్పుడు నేను చూస్తున్న ఫెర్టిలైజర్ అండి చూపిస్తుంది ఏంటంటే సీవీడ్ గ్రాన్యూల్స్ అన్నమాట ఇవి. సో సీవీడ్ గ్రాన్యూల్స్ అంటే అది కంప్లీట్లీ ఆర్గానిక్ అన్నమాట. మీరు ఎప్పుడైనా ఒకసారి సీవీడ్ గ్రాన్యూల్స్ తెచ్చుకుంటే వీటికి షెల్ లైఫ్ ఆల్మోస్ట్ 6 months వరకు ఉంటుంది. వీటిని గ్లాస్ బాటిల్స్లో స్టోర్ చేసి పెట్టుకోండి. సో దానివల్ల తడి తగలకుండా పెట్టుకోగలిగితే ఎక్కువ రోజులు మనకి డ్యామేజ్ అవ్వకుండా, ఫంగస్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో దట్ ఈజ్ ఓకే. అయితే ఇప్పుడు అసలు సీవీడ్ గ్రాన్యూల్స్ అంటే ఏంటి, ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా పనిచేస్తాయి, వీటి వల్ల యూజ్ ఏంటి, ఎలా ఇవ్వాలి మొక్కలకి, వీటిని ఇవ్వడం వల్ల మనకి కనిపించే రిజల్ట్ ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుంటే, ఇప్పుడు చూస్తున్నామండి, మనం ఇందా చెప్పుకున్నట్టు పూత త్వరగా రాదు, ఒక్కొక్కసారి మొక్కల్లో గ్రోత్ ఉండదు. సో అలాంటప్పుడు సీవీడ్ గ్రాన్యూల్ ఇవ్వడం వల్ల మొక్కల్లో గ్రోత్ స్టిమ్యులెంట్ అన్నమాట. సో గ్రోత్ స్టిమ్యులెంట్స్ అంటే త్వరగా మొక్కని యాక్టివేట్ చేసి ఎదుగుదల వచ్చేలాగా చేస్తుంది, బాగా పెరిగేలాగా చేస్తుంది, అండ్ పూత కూడా త్వరగా వచ్చేలాగా అది యాక్టివేట్ చేస్తుంది అనమాట. అంటే పూత త్వరగా రావడానికి ఉపయోగపడే ఎంజైమ్స్, హార్మోన్స్ని ఈ సీవీడ్ గ్రాన్యూల్స్ యాక్టివేట్ చేస్తాయి. సో ఓకే, అయితే సీవీడ్ గ్రాన్యూల్స్ మనకి ఎలా దొరుకుతాయి, వేటి నుంచి తయారు చేస్తారు అంటే ఇది ఆల్మోస్ట్ మొక్కల నుండి తయారు చేసేదే. దాన్నే మనం మళ్ళీ మొక్కలకి యూజ్ చేస్తున్నాం. మొక్కల నుంచే తయారు చేస్తుంది అని అనుకున్నాం, బట్ ఏ మొక్కల నుంచి తయారు చేస్తారు ఇది అని అంటే సముద్రంలో మనకి సముద్రాలు ఉంటాయి, సముద్రం అడుగున ఉండే మొక్కలు అన్నమాట. ఆల్మోస్ట్ మొక్కలని కూడా అనలేం, వాటిని నాచు అంటారు యాక్చువల్గా, సముద్రపు నాచు. అది కూడా బ్రౌన్ అండ్ రెడ్, ఈ 2 రకాల ఆల్గే అంటే నాచు నుండి ఈ సీవీడ్ గ్రాన్యూల్స్ని తయారు చేస్తారు. దీంట్లో కూడా కెల్ప్ అనే నాచు అండి, సముద్రపు నాచు, దాని నుంచి ఎక్కువగా తయారు చేస్తుంది, మనకి బాగా యూజ్ అవుతుంది. సో ఇది సీవీడ్ గ్రాన్యూల్స్లో ఆల్మోస్ట్ 60 వెరైటీ ఆఫ్ ప్రైమరీ న్యూట్రియన్స్ ఏంటంటే అయోడిన్, కాల్షియము, మ్యాంగనీస్, మాలిబ్డినం అండ్ జింక్, కాపర్, ఐరన్, ఇలా ఆల్మోస్ట్ 60 types ఆఫ్ న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి. మైక్రో న్యూట్రియన్స్, యాక్చువల్ మొక్కకి ఏవి అవసరమో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో దీని సీవీడ్ గ్రాన్యూల్స్ ఎలా అంటే కంప్లీట్లీ న్యాచురల్ అన్నమాట. ఇవి మీరు సీవీడ్లో మనకి గ్రాన్యూల్స్ లాగానే దొరుకుతాయి, అండ్ నెక్స్ట్ మనకు లిక్విడ్ ఫామ్లో కూడా మనకు దొరుకుతుంది. సో ఏది వాడినా మొక్కలకి యూజ్ అయ్యండి. సో సీవీడ్ గ్రాన్యూల్స్ అనేది మీరు
మీరు ఫస్ట్ ఇనీషియల్‌గా మొక్క వేసుకునేటప్పుడు గనక సాయిల్‌లో కలుపుకుంటే అంటే ప్రతి కేజీ సాయిల్‌కి 1 ఆర్ 2 గ్రామ్స్ సీవీడ్ గ్రాన్యూల్స్ వేసుకోవచ్చు సాయిల్ మిక్స్‌కి. సో, కొత్తగా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకుంటున్న వాళ్ళు మొక్కలు వేసుకోవడానికి ఏ మొక్కలైనా పర్లేదండి. అంటే అది పూల మొక్కలైనా, కూరగాయ మొక్కలైనా, వెజిటబుల్ ప్లాంట్స్ అయినా, ఫ్రూట్ ప్లాంట్స్ అయినా, ఫ్లవర్ ప్లాంట్స్ అయినా, తీగజాతి కూరగాయలైనా ఏవైనా సరే సీవీడ్ అనేది యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట. అంటే ఇదే. ఏంటంటే ఎన్ని రోజులు వెయిట్ చేసినా పూత, కాత రావట్లేదు అనుకున్న మొక్కలకు సీవీడ్ గ్రాన్యూల్స్ బెస్ట్ ఫెర్టిలైజర్ అని చెప్పొచ్చు. సో, సీవీడ్ గ్రాన్యూల్స్ సాయిల్ మిక్స్‌లో మనం కలుపుకోవచ్చు. లేదు సాయిల్ మిక్స్‌లో ఆల్రెడీ మేము మొక్కలు వేసేసాము, రిజల్ట్ రావట్లేదు అనుకున్నప్పుడు మీరు ఇప్పుడు పళ్ళ మొక్కలైనా, కూరగాయ మొక్కలైనా నేలలో వేసిన చెట్లైనా సరే, లేదా కుండీల్లో వేసిన మొక్కలైనా సరే, పైన టాప్ సాయిల్ కొంచెం లూజ్ చేసి ఈ సీవీడ్ గ్రాన్యూల్ ఇప్పుడు సపోజ్ 100 రూపీస్ టబ్ తీసుకున్నాం అనుకోండి. 100 రూపీస్ టబ్‌లో ఆల్మోస్ట్ 1 ఆర్ 2 స్పూన్స్ సరిపోతాయి. ఎక్కడంటే ఆ కుండి అంచుల్లో సాయిల్‌ని టాప్ సాయిల్ కొంచెం లూజ్ చేసి ఈ గ్రాన్యూల్స్‌ని పైపైన చల్లేయొచ్చు. అండ్ ఈ గ్రాన్యూల్స్ ఎలాంటి హార్డ్‌గా ఏమి ఉండవండి. కొంచెం వాటర్‌లో కలిపి వాటర్ పోసేసి కాసేపు అలా ఉంచితే ఇది కరిగిపోతాయి. గ్రాన్యూల్స్ అనేవి కరిగిపోతాయి. సో, వీటిని ఇలా కరిగిపోయిన తర్వాత కూడా దీన్ని మనం స్ప్రేలాగా కూడా మొక్కలకి చేయొచ్చు. సో, మీరేం చేస్తారు అనంటే ఒక వారం అంటే ఒక 15 రోజులకు ఒకసారి ఈ రోజు గనక ఇది వేసారు గ్రాన్యూల్స్ ఇచ్చాము అంటే ఒక 15-20 డేస్ టైం తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఈ గ్రాన్యూల్స్‌ని కాస్త వాటర్‌లో కరిగించేసి ఆ వాటర్‌ని కూడా లీటర్‌కి 5-10 ml తీసుకొని మొక్కలకి స్ప్రే చేయొచ్చు. సో, అలా ఈ రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఇది ఇవ్వడం ద్వారా సీవీడ్ గ్రాన్యూల్స్ ఇవ్వడం ద్వారా ఏంటి అనంటే ఫస్ట్ మనకి మొక్కలకి ఎలా అంటే సీజనల్ చేంజెస్ వస్తాయి. అంటే విపరీతమైన ఎండలు కావచ్చు, విపరీతమైన వర్షం కావచ్చు, లేకపోతే చేంజ్ ఓవర్ పీరియడ్ అంటారు. ఎండలు తగ్గిపోయి వర్షం స్టార్ట్ అయినప్పుడు కానీ, వర్షాలు ఎక్కువ పడిపోయి నెక్స్ట్ వచ్చే ఎండ కానీ, నెక్స్ట్ వచ్చే చలి అంటే వింటర్ ఇలాంటి టైంలో ఈ చేంజ్ ఓవర్ పీరియడ్స్ వల్ల కావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మొక్క ఖచ్చితంగా స్ట్రెస్ అవుతుంటుంది. సో, మొక్క స్ట్రెస్ అవుతది. సీజనల్ చేంజెస్ వల్ల స్ట్రెస్ అవుతది, లేదా ఓవర్ హీట్ వల్ల స్ట్రెస్ అవుతది, ఓవర్ వాటరింగ్ వల్ల స్ట్రెస్ అవుతది. అండ్ నెక్స్ట్ ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్‌గా కొంతమంది ఎలా అంటే రెగ్యులర్‌గా 2-3 రోజులు వారం గ్యాప్‌తో మొక్క తొందరగా ఎదగాలి, తొందరగా కాయాలని ఏదో ఒకటి ఆల్మోస్ట్ అది ఎలా అంటే మనం ఇచ్చే ఆర్గానిక్ అయినా సరే అండి రెగ్యులర్‌గా ఫ్రీక్వెంట్‌గా ఇస్తూనే ఉంటారు మొక్కకి. సో, అది ఎట్లా అంటే ఏ మొక్కైనా అది ఎంతవరకు తీసుకోగలదో అంతవరకే తీసుకుంటుంది. బట్ ఇట్లా రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో గ్యాప్ లేకుండా ఇస్తూ ఉండడం వల్ల ఎంత ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కానీ మొక్క అనేది స్ట్రెస్ అవుతది. సో, ఈ స్ట్రెస్ నుంచి దీన్ని బయో స్ట్రెస్ అంటారు మనకి. సో, ఈ బయో స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి మనం ఈ సీవీడ్ గ్రాన్యూల్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో, సీవీడ్ గ్రాన్యూల్స్ యూజ్ చేయడం వల్ల బయో స్ట్రెస్, సీజనల్ స్ట్రెస్ దాని నుండి మొక్క చాలా త్వరగా కోలుకుంటుంది. అసలు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మొక్క అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అండ్ గ్రోత్ హార్మోన్స్ అండ్ గ్రోత్ ప్రమోటర్స్ దీనివల్ల ఏమవుతుందంటే మొక్కలో హెల్తీనెస్ పెరుగుతుంది. మొక్క ఎప్పుడైతే హెల్తీనెస్ పెరుగుతుందో మొక్క చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. దానివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే మొక్కకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగిందో దానిలో ఉన్న చీడపీడల్ని తట్టుకునే స్థాయి ఆ కెపాసిటీ అనేది బాగా పెరుగుతుంది. చీడపీడల్ని అది తట్టుకొని పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్‌గా పూత, కాత త్వరగా వస్తుంది. మొక్క ఫస్ట్ హెల్తీగా ఉంటుంది. సో, ఫ్రీక్వెంట్‌గా ఏదో ఒకటి ఇచ్చే బాధ కూడా పెస్ట్ కంట్రోల్‌గా మనకు పెస్ట్ రిపెలెంట్స్‌గా లిక్విడ్స్ అవి ఇచ్చే బాధ కూడా కొంచెం తగ్గుతుంది. సో, రెగ్యులర్‌గా మీరు సీవీడ్ ఇస్తూ ఉండండి. ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తూనే ఉంటుంది. సో, అండ్ ఇంకొక యూజ్ ఏంటంటే సీవీడ్ వల్ల ఇప్పుడు మనం మన కూరగాయలు గానీ అంటే ఎవరైతే కమర్షియల్‌గా వెళ్తున్నారో వాళ్ళకి మనకి కమర్షియల్‌గా చేస్తున్న వాళ్ళకి ఒకేసారి ఎక్కువ పంట వచ్చేస్తది ఒక్కొక్కసారి. మనకి ఎక్కువ పంట అంటే కూరగాయలు గానీ, పళ్ళు గానీ ఎక్కువ వస్తున్నప్పుడు ఎవరైతే మార్కెట్‌కి వేస్తారో లేదా మనం ఇంట్లో అయినా సరే ఎక్కువ కూరగాయలు అవి కోసుకున్నప్పుడు
ఈవెన్ 1 ఆర్ 2 డేస్ దట్ ఈస్ ఓకే. బట్ 10 to 15 డేస్ అయ్యింది అని అంటే ఏంటంటే అవి వాడిపోయినట్లు అయిపోతాయి. మనం ఆర్గానిక్ మెథడ్లో వెళ్తున్నాం, ఏమి ఎలాంటి ఫెర్టిలైజర్స్ అవి మనం యూజ్ చేయట్లా. సో ఆర్గానిక్ మెథడ్లో మనం వెళ్తున్నాం కాబట్టి ఏంటంటే త్వరగా వడిలిపోయినట్టు అయిపోతూ ఉంటాయి. అలా వడిలిపోకుండా ఉండడానికి మీరు సీవీడ్ అనేది యూజ్ చేయొచ్చు, స్ప్రే చేయొచ్చు. అండ్ బ్లూమింగ్స్ కూడా చూడొచ్చు అండి. సీవీడ్ వాడినప్పుడు బ్లూమింగ్స్ ఈ గులాబీ ఆల్మోస్ట్ 15 డేస్ అబోవ్ అవుతుందన్నమాట పూసి. బట్ స్టిల్ కలర్ అనేది పెటల్స్ వాడిపోలేదు, కలర్ కూడా అలానే రిటర్న్ అయ్యి ఉంది. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సీవీడ్ వాడుతున్నప్పుడు ప్రిజర్వేటివ్ కెపాసిటీ అనేది బాగుంటుంది. ఇవి చామంతులు అనమాట. ఇంత ఎండల్లో కూడా మాకు ఆల్మోస్ట్ 15 డేస్ కంటిన్యూ వర్షాలు, నెక్స్ట్ 15 డేస్ విపరీతమైన రోహిణి కార్తె లాంటి ఎండలు. బట్ స్టిల్ చూడొచ్చండి, ఇది గ్రీన్ రోజ్. సో ఎక్కడ కూడా ఇంత సీజనల్ చేంజెస్లో కూడా మొక్కలు అనేవి పెటల్స్ బర్న్ అవ్వలేదు, హెల్తీగానే బ్లూమింగ్స్ అయితే అసలు తగ్గల. ఇవన్నీ ఆల్మోస్ట్ 2 years ఏజ్ ప్లాంట్స్ అండి. ఈ గులాబీలన్నీ కూడా. ఇది చిట్టి గులాబీ. ఎందుకంటే మనం ఇలాంటి సీవీడ్ గ్రాన్యూల్స్ లాంటివి యూజ్ చేస్తున్నప్పుడు మనకి బ్లూమింగ్స్ అనేవి బాగా వస్తాయి. వచ్చిన బ్లూమింగ్కి ఎట్లా అంటే కలర్ బాగుంటుంది. సో మనం ఎక్స్పెక్ట్ చేసేది మంచి కలర్. అండ్ మందారాలు చూడొచ్చండి. ఇవన్నీ ఆల్మోస్ట్ 20 liters బకెట్స్ అంత ఆ సైజులోనే పెట్టాము. బట్ గ్రోత్ చూడొచ్చు అండ్ వీటి బ్లూమింగ్స్ చూడొచ్చు. ఎక్కడ కూడా ఆకులు బర్న్ అవ్వడం అలాంటిది ఖచ్చితంగా కనపడలే, బాగుంది. ఏంటంటే ఇలాంటి బయో ఫెర్టిలైజర్స్ మనం యూజ్ చేస్తున్నప్పుడు హెల్తీకి హెల్తీ అండ్ కలర్కి కలరు. మనం ఎప్పుడైనా కలరే ఫస్ట్ చూస్తాం. ఫ్లవరింగ్స్ అంటే ఫ్లవరింగ్ అయినా కూరగాయలైనా పళ్ళైనా మనం ఫస్ట్ చూసేది కలరే. సో బ్లూమింగ్ బాగా వస్తుంది, బ్లూమింగ్తో పాటు కలర్ కూడా బాగా వస్తుంది. అండ్ ఇది కూడా చూడొచ్చండి, మల్టీ పెటల్లో ఇది ఇగ్జోరా ప్లాంట్స్. ఏంటంటే నార్మల్ ఇగ్జోరా ప్లాంట్కి చిన్న సైజ్ పాట్లో ఇంత బ్లూమింగ్ మనం చూడలేము. సో మీరు సీవీడ్ యూజ్ చేస్తే ఏంటి రిజల్ట్ అనేది ఇది చూడొచ్చు. ఇప్పుడు మల్లెలు అసలు సీజన్ కానే కాదు, బట్ రెగ్యులర్గా మల్లెపూలు అయితే వస్తున్నాయి. ఆకుల్లో ఫ్రెష్నెస్ కూడా చూడొచ్చు మీరు. ఒక రకమైన గ్లో ఉంటుంది ఆకుల్లో. ఏంటంటే నేను రెగ్యులర్గా ఏమివ్వనండి, 20 డేస్కి ఒకసారి అయితే 1 monthకి ఒకసారి సీవీడ్ ఆ సాయిల్లో ఒక స్పూన్ అంతా ఇస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే బ్లూమింగ్స్ ఇప్పుడు వింటర్ మనకి మంచి బ్లూమింగ్ సీజన్. వింటర్ ఎప్పుడు కూడా ఎవరైనా కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వింటర్లో స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆ బ్లూమింగ్స్, ఆ సీజనల్ ఫ్లవర్స్ అవి చూసినప్పుడు ఏమవుతుంది, ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మనకి. ఒక రకమైన ఎంకరేజ్మెంట్ అనమాట. సో ఇలా ఈ సీవీడ్ ఇలాంటివి యూజ్ చేసి సాయిల్ మిక్స్లో యూజ్ చేసి మొక్కలు పెట్టుకున్నారు అంటే డెఫినెట్గా బ్లూమింగ్స్ అనేవి బాగా వస్తాయి. అండ్ తీగజాతి కూరగాయలు ఇప్పుడు కరెక్ట్ టైం దేనికైనా అండి. బట్ సీవీడ్ దేనికి యూజ్ చేయొద్దు అని అంటే మనకి కొంచెం ఇండోర్ ప్లాంట్స్, షేడ్ లవింగ్ ప్లాంట్స్ అంటే ఇండోర్స్ మెయిన్ క్రోటన్స్ అలాంటివి, వాటికి సీవీడ్ అంత అవసరం లేదు. ఇవ్వకపోయినా పర్వాలేదు, అసలు ఇవ్వకపోతేనే మంచిది, అవసరం లేదు వాటికి. ఏవైతే ఓపెన్ టెర్రస్లో ఎక్కువ మనకి ఇలా ఎన్ని రోజులు వెయిట్ చేసినా కాయలు రావట్లేదు అనుకున్న దానికి సీవీడ్ యూజ్ చేయండి. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు కమర్షియల్ పర్పస్లో మార్కెట్కి పంపించేటప్పుడు కూడా కూరగాయలు కానీ పళ్ళు కానీ మీరు ఈ సీవీడ్ని స్ప్రే చేసి, అంటే కోసే ముందు స్ప్రే చేసిన పర్లేదు, కోసిన తర్వాత కాయల మీద స్ప్రే చేసిన పర్లేదు. ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఆర్గానిక్. ఎప్పుడైతే ఇది మనం స్ప్రే చేస్తామో 15 to 20 days ఆ కూరగాయలు అనేవి పైన స్కిన్ అనేది ముడత పడకుండా వాడిపోకుండా బాగుంటాయి. సో మీకు ఎవరైనా కోరుకునేది అదే. కాబట్టి సీవీడ్ వల్ల అది మెయిన్ యూస్. అండ్ దీన్ని తినడం వల్ల కూడా యాక్చువల్గా నేను చైనీస్ వీడియోస్ అవి చూసినప్పుడు ఈ సముద్రపు నాచుని వాళ్ళు తీసుకొచ్చి దాన్ని పూర్తిగా వాష్ చేసి డ్రై చేసి అప్పడాల్లాగా డ్రై చేసి అవి వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉంటారనమాట. సీవీడ్ని తినొచ్చు. సో మనం తినడానికి పనికి వస్తుంది, అట్ ద సేమ్ టైం మొక్కలకు కూడా ఇది యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ మీరు ఎప్పుడప్పుడు కరెక్ట్గా ఈ సీవీడ్ వాడాలి అనేది చూసుకుంటే మీకు పూత అనేది మొక్క వేసాము, సపోజ్ ఇప్పుడు సాయిల్ మిక్స్లో సీవీడ్ కలపలేదు అనుకున్నప్పుడు మొక్క వేసినప్పుడు మీరు సీవీడ్ సాయిల్ మిక్స్లో కలపవచ్చు. నెక్స్ట్ పూత రాబోతుంది అనుకున్న టైంలో ఒకసారి సీవీడ్ని కలపండి. అండ్ పూత అనేది వచ్చేసి పిందెలు ఫామ్ అవుతున్న టైంలో కూడా సీవీడ్ ఇవ్వండి.
ఆ తర్వాత ఆ పిందెలు పడి కాయ సైజు పెరగాలి అనుకుంటున్నప్పుడు కూడా సీవీడ్ ఇవ్వండి. అండ్ హార్వెస్ట్ చేస్తే కొన్ని రోజుల ముందు ఒక 3-4 డేస్ ముందు కూడా సీవీడ్ ఇవ్వచ్చు. అంటే మనకి మెయిన్గా 4 స్టేజెస్లో సీవీడ్ ఇవ్వాలి. పూత వచ్చే ముందు, పూత అయిపోయి పిందె నిలబడే ముందు, అండ్ పిందె కాయ సైజ్ పెరుగుతున్న టైంలో, అండ్ హార్వెస్ట్ చేసే ముందు. ఇలా 4 స్టేజెస్లో సీవీడ్ ఇచ్చుకోవడం వల్ల మనకి ఫస్ట్ పూత అనేది బాగా వస్తుంది. సెకండ్ టైం ఇవ్వడం వల్ల ఆ వచ్చిన పూత పిందెలాగా మారుతుంది. అండ్ థర్డ్ టైం ఇచ్చడం వల్ల ఏమవుతుందంటే ఆ పిందెలు అనేవి మంచి సైజు కాయలు. ఎట్లా అంటే ఒక్కొక్కసారి కాయలు కాస్తాయి, బట్ తక్కువ కాస్తాయి. 1, 2, 3, 4 మించి మనం మొక్కని ఎక్స్పెక్ట్ చేయలేని స్థితిలో అంత తక్కువ కాస్తాయి. ఆ కాసిన కాయలు కూడా చాలా చిన్న సైజులో ఉంటాయి. సో ఆ చిన్న సైజు నుంచి మంచి సైజు రావడానికి మనం సీవీడ్ని ఇవ్వచ్చు. అండ్ కాయలు కోసి ఫోర్త్ టైంలో ఇచ్చేటప్పుడు ఏంటంటే కాయ మనకి హార్వెస్ట్ చేసే ముందు ఈ సీవీడ్ ఇవ్వడం వల్ల హార్వెస్ట్ చేసేసిన తర్వాత కూడా సపోజ్ అప్పటికప్పుడు దాన్ని కన్జ్యూమ్ చేస్తే పర్లేదు. అంటే కూరగాయలైనా వెజిటబుల్స్ అయినా అప్పుడప్పుడు కన్జ్యూమ్ చేస్తే పర్లేదు. బట్ కొన్ని రోజులు ఉంచేసుకుందాము, టైం పడుతుంది అనుకున్నప్పుడు హార్వెస్ట్ చేసే ముందు సీవీడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఎక్కువ రోజులు అవి అప్పుడే కోసినట్లు చాలా తాజాగా ఫ్రెష్గా ఉంటాయి. సో ఏంటంటే దీనివల్ల సీవీడ్ వల్ల ఇన్ని యూజెస్ ఉంటాయి అనమాట. సీవీడ్ అనేది పెద్ద కాస్ట్లీ ఏం కాదు. ఒక్కసారి మీరు కొనిపెట్టుకున్నారంటే వాడుకోవచ్చు. అండ్ ఇది చూడొచ్చండి, ఇది డాన్సింగ్ డాల్ ప్లాంట్ అంటారు. ఇది అవుట్డోర్లో కూడా బాగా పెరుగుతుంది. అండ్ సీవీడ్ ఇవ్వడం వల్ల దీని షైనింగ్ చూడొచ్చు. ఆకుల్లో షైనింగ్గా ఈవెన్ ఆల్మోస్ట్ 40 degrees అబోవ్ టెంపరేచర్స్ ఉంది ప్రజెంట్. బట్ స్టిల్ ఆకులు, ఇది కరెక్ట్గా మధ్యాహ్నం పూట తీసిన వీడియో అండి ఇది. ఇంత ఎండలో కూడా షైనింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఆ మొక్కకి. సో ఫస్ట్ మనకు కావాల్సింది అదే. మొక్క ఎంత షైనింగ్గా బాగుంది. ఇది చెమేలి మొక్క అంటారు. కొత్త న్యూ షూట్స్ అనేవి బాగా వస్తుంటాయి. ఇప్పుడు ఫ్లవరింగ్ టైం ఇది. ఏంటంటే ఈ ఆకులు ఇవి ఇంత ఫ్రెష్గా ఇది ఉండడం వల్ల మనకి ఫోటోసింథసిస్ అనేది బాగా జరుగుతుంది. ఇది గార్లిక్ వైన్ ప్లాంట్ అండి. ఎవరైనా చిన్న 20 liters బకెట్లోనే ఉంది. ఎవరైనా క్రీపర్స్ మంచి కలర్ ఫ్లవరింగ్ రావాలంటే గార్లిక్ వైన్ వేసుకోవచ్చు. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది, మొగ్గలన్నీ కూడా వచ్చేసాయి. మంచి పింక్ వైలెట్ కలర్లో ఫ్లవర్స్ అనేది చాలా బాగా వస్తాయి అన్నమాట. సో మనకు అండ్ ఈ ఫ్లవర్ చూడొచ్చండి, శాండ్ పెప్పర్ వైన్ అంటారు. ఇది కూడా ఆల్మోస్ట్ 1 year ప్లాంటే. అండ్ మీరు చూడొచ్చు చిన్న ప్లాంట్కి ఆ బ్లూమింగ్. ఎందుకంటే మనకి ఫస్ట్ చూడగానే అట్రాక్టివ్గా అనిపించేది బ్లూమింగ్స్. అంటే అందరూ కూరగాయలు వేసుకోలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఈవెన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ట్రై చేయాలంటే ఎక్కువ బ్లూమింగ్స్ కలర్ఫుల్గా ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళకి సీవీడ్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో సీవీడ్ అంటే ఇది ఖచ్చితంగా కంప్లీట్లీ ఆర్గానిక్ అండి. ఎప్పుడు కూడా మీరు మొక్కలు పెంచుతున్నారు అంటే ఎలాంటి కెమికల్ రెసిడ్యూస్ లేని ఫెర్టిలైజర్స్, సింథటిక్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే ఇంట్లో చేసుకునే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా ఇలా సీవీడ్ లాంటివైనా మనకు బయట ఎక్కడైనా మార్కెట్లో ఆన్లైన్లో సీవీడ్ అనేది దొరుకుతూనే ఉంటుంది. సో మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చండి, ఇది మనకి నారింజ, స్వీట్ నారింజ అండ్ నాగ్పూర్ సంత్రా కమలాలు ఉంటాయి. ఏంటంటే కలర్ చూడొచ్చు, ఫ్రెష్నెస్ అనమాట. చిన్న టబ్లోనే ఉన్నాయి అవి. అంటే ఆల్మోస్ట్ హ్యాండిల్ టబ్స్ దాంట్లోనే ఉన్నాయి. బట్ ఎంత ఈల్డింగ్ ఉన్నదని చూడొచ్చు మీరు. సో ఏంటంటే కొంతమంది, అంటే నాకు తెలియదు, బట్ నన్ను అడిగిందైతే మాత్రం చాలా ఏజ్ ప్లాంట్సే మావి, నేలలోనే వేసాము, బట్ ఇంకా రావట్లేదు, ఖాతా అనేది రావట్లేదు అంటున్నప్పుడు ఇదే ఎగ్జాంపుల్ అండి. సీవీడ్ వాడితే ఏంటి రిజల్ట్. ఇందాక బ్లూమింగ్స్ చూశారు, ఇప్పుడు ఫ్రూటింగ్ చూశారు, అండ్ కొన్ని రకాల గ్రీనిష్గా ఉన్న ప్లాంట్స్. ఇది స్వీట్ నారింజ. సో ఏంటంటే మనకి ఎవరైనా మనం కోరుకునేది ఒక మంచి ప్లాంట్స్ పెంచుతున్నప్పుడు శ్రమకి తగ్గ ఫలితమే మనం కోరుకుంటాము. దాని రిజల్ట్, ఎందుకంటే ఒక కాయలు అయిపోకముందే మళ్ళీ పిందెలు స్టార్ట్ అయ్యి చూడొచ్చు అనమాట. ఇది మనకి ప్యాషన్ ఫ్రూట్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ జ్యూస్ అని చెప్పొచ్చు, ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్. ఇది వైట్ ఫ్లవర్స్ అనమాట. ఏంటంటే రాఖీ ఫ్లవర్స్ లాగా ఉంటాయి. అండ్ కొంచెం పందిరి సపోర్ట్ ఇస్తే కనుక ప్యాషన్ ఫ్రూట్స్ చాలా చక్కగా కాస్తాయి.
మనకి జ్యూస్‌కి చాలా మంచిది హెల్త్‌కి కూడా. ఎవ్వరైనా ఈజీగా పెంచుకోవచ్చు. సో, ఇది నా పక్కన బిలింబి మొక్క అండి. అండ్ ఏంటంటే, మనం ఎవరమైనా కావాలి అనుకునేది ఒక మొక్కలు పెంచుతున్నప్పుడు ఫస్ట్ మనం చూసుకొని ఒక గ్రీనిష్ స్పేస్ క్రియేట్ అవ్వాలి. ఫ్రెష్ ఆక్సిజన్ రావాలి. మొక్క ఎట్లంటే డల్‌గా ఉండి సరిగ్గా ఎదగకపోయినా, అది మనం వేసినందుకు సరిగ్గా రిజల్ట్ అనేది అది అంటే దానికి తగ్గ ఫలితాలు మనం ఇవ్వకపోయినా మనకి డెఫినెట్‌గా ఎంకరేజ్‌మెంట్‌గా ఉండదు. అది ఒక రకంగా టైం వేస్ట్ అయిపోతున్నట్టే ఫీల్ అవుతా ఉంటాం. సో, ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలి అనంటే కంప్లీట్‌గా ఆర్గానిక్ మెథడ్స్ మీరు ఫాలో అవుతూ ఉండండి. ఆ రిజల్ట్ ఎంత బావుంటుందో మీ ఆరోగ్యంలోనే మీకు అర్థమైపోతూ ఉంటుందన్నమాట. సో, మనకి ఇంకా సీవీడ్ ఎట్లంటే ఇందాక చెప్పుకున్నాం. మనకి ఇదివరకి ఓడబ్ల్యూడీసీ గురించి అందుట్లో 80 రకాల యూజ్‌ఫుల్ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అవి ఉంటాయి. సో, అలాగే సీవీడ్‌లో కూడా మనకి 60 రకాల న్యూట్రియంట్స్, ప్రైమరీ న్యూట్రియంట్స్ కానీ, మొక్కకు అవసరమైన హార్మోన్స్ అంటే మనకి ఫ్లోరజన్ అంటారు. అది మనకి ఫ్లవరింగ్‌కి మంచి యూజ్ అయ్యే హార్మోన్ అనమాట. ఆ ఫ్లోరజన్ అనేది మనకి మొక్కల్లో రిలీజ్ అవ్వడానికి సీవీడ్ బాగా ఎంకరేజ్ చేస్తది. అండ్ గ్రోత్ ప్రమోటర్. అండ్ ఇంకోటి ఎట్లా అంటే అండి మనకు కొత్తగా విత్తనాలు వేసుకునేటప్పుడు కూడా సీవీడ్‌లో అంటే కరిగించి వాటర్‌లో సాల్యుబుల్ చేసి దాంట్లో సీడ్స్‌ని కాసేపు నానబెట్టేసి ఆ తర్వాత సీడ్స్ వేసుకున్న సో సీడ్ దశ నుంచే మొక్కకి ఆ గ్రోత్ అనేది ఎందుకంటే చీడపీడలను తట్టుకునే స్థాయి, ఆ జర్మినేషన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ రూటింగ్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది. సాయిల్‌లో మనం సీవీడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే సాయిల్ ఫర్టైల్‌గా ఉంటుంది. సాయిల్‌లో ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెరుగుతుంది. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఆర్గానిక్ మ్యాటర్ ఎప్పుడైతే సాయిల్‌లో బాగా పెరుగుతుందో వానపాములు అనేవి రీప్రొడక్షన్ పెరుగుతుంది. ఎందుకంటే అవి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే సాయిల్‌లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్‌ని అవి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి కాబట్టి వానపాములు రీప్రొడక్షన్ పెరుగుతుంది. వానపాములకి ఫుడ్ బాగా దొరుకుతుంది. ఎప్పుడైతే వానపాములు అక్కడ ఫంక్షనింగ్ అనేది బాగుందో ఆటోమేటిక్‌గా మొక్కల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో, సీవీడ్ దానికి బాగా యూజ్ అవుతుందనమాట. సో, అందుకని ఎవరైనా సరే ముందు సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మీ దగ్గర సీవీడ్ అవైలబుల్‌గా ఉంటే సీవీడ్ గ్రాన్యూల్స్‌ని కూడా సాయిల్ మిక్స్‌లో కలిపేసి మీరు సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసేసుకోండి. అండ్ ఇది చాలా మంచి హెల్ప్ అవుతుంది మొక్కకి. రూటింగ్ సిస్టమ్ అనేది చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడైతే మొక్కలకి రూటింగ్ సిస్టమ్ బాగా స్ప్రెడ్ అవుతుందో మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. కొత్త చిగుళ్ళు అనేవి బాగా వస్తాయి. అండ్ న్యూట్రియంట్స్ అప్టేకింగ్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ ఇంకొక మెయిన్ యూజ్ సీవీడ్ వల్ల ఇంకొక యూజ్ ఎట్లా అంటే మొక్కలు మనం పూత కాత ఎందుకు రావు అని అంటే అవి న్యూట్రియంట్స్ని అవి తీసుకోలేకుండా ఉంటాయి. అంటే మనం రెగ్యులర్గా ఇస్తున్నా అవి తీసుకోలేని స్టేజ్లో ఉంటాయి. సో ఏంటంటే ఈ సీవీడ్ అనేది సాయిల్లో యూజ్ చేయడం వల్ల మొక్కలకి మనం ఇస్తున్న న్యూట్రియంట్స్ సెల్ డివిజన్ లాగా వాటిని డివైడ్ చేసి మొక్కలు వాటిని తీసుకునేలాగా ఈ సీవీడ్ అనేది మారుస్తుంది. సో ఎందుకంటే ఇచ్చిన న్యూట్రియంట్స్ని మన సపోర్టివ్ న్యూట్రియంట్స్ ఇప్పుడు కాంబైన్యూర్ కానీ వర్మి కంపోస్ట్ కానీ ఇలాంటివి మనం ఇస్తున్నప్పుడు సాయిల్ మిక్స్లో ఉన్న సీవీడ్ అనేది ఆ న్యూట్రియంట్స్ అప్టేకింగ్ మొక్క బాగా తీసుకునేలాగా చేస్తుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రూట్స్‌లో స్టోమాస్ అంటారు చిన్న చిన్న హోల్స్. వాటిని పూడిపోకుండా కూడా మనకి చూస్తుంది. అండ్ సీవీడ్ సాయిల్‌లో పీహెచ్ లెవెల్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ అయ్యేలాగా చేస్తుంది. సో, ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచండి, ఆరోగ్యంగా ఉండండి. గ్రో ప్లాంట్స్ స్టే హెల్తీ. థ్యాంక్ యూ.